ప్యాకెట్కి అయింది తర్వాత పెట్టుకోండి. తర్వాత తర్వాత ఏంటి అన్నీ ఒకేసారి ప్యాకింగ్ చేసి నన్ను ఒకేసారి ప్యాకింగ్ చేస్తాను. ఎట్లుంది? బాగుంది. చక్కెర కూడా బాగుందిగా. ఎంత పట్టుకొచ్చింది ఇది కవర్ అయితే నాకు కూడా అబ్బాయి పొద్దున్న వెళ్ళొస్తాడంట. ట్రైన్లో వెళ్ళిపోతాను. ఎరగొట్టమా చక్రాలు ఎరగొట్టకుండా ఎట్ట వస్తాయి? కొంచెం మంచిగా పెట్టుకోవడం పొడవుగా రావు, ఇదిగిపోతాయి కూడా చక్రాల పుల్లలుగా అయిపోతాయి. పప్పలు ఎటు అనేది అటు సైడ్ ఉంటాయి కదా. తెలంగాణ వాళ్ళు అనుకుంటా. అప్పచ్చి ఒంగోలు సైడ్ వెళ్ళంటే సోమవారం కోడలు వెళ్ళకూడదంట. ఎవరు చెప్పారు? చిన్నమ్మ. అందుకని బుధవారం వెళ్ళొద్దంట. లగేజ్ అంత ఎట్టేసుకెళ్తాను. ట్రాలీలో పెట్టుకుంటా కొన్ని నలిగిపోయాయేమో ట్రాలీలు పెట్టిన చెక్కలో నలకలు ఉంటాయా? ఎలా ఉంది సినిమాకి అంతా కామెడీ అసలు చిరంజీవి అంతా. నీకు నచ్చిందా బాగా? బాగానే ఉందిలే కానీ బాగానే ఉంది. ఆఖరికి క్లైమాక్స్లో కూడా కామెడీ చేశారు. అదే మరి సినిమా. అనిల్ రావుపూడి సినిమా అంటే అంతే, ఫుల్ ఫన్. చక్రాలు అవి చక్రాలే అవి లోపల ఉన్నట్టే ఉంటుంది కదా. అలా పాటలు పాడుతుంది మా మమ్మీ. పాటలు పెద్దగా పాడు. తలుచుకుంటారు పెద్దగా పాటలు పాడతారు. అది మనం గుడికాడికి వెళ్ళాలి. అనిపిస్తుంది చాలు. ఏమన్నా నేను అనుకుని డబ్బాలో పోసుకుంటా. పోసుకోవాలిటా పెట్టేట ఎప్పుడెప్పుడు వాడుకోవచ్చు అసలు. కవర్లో పెట్టేసా నేను ఇష్టం వచ్చినట్టు వాడుకోను. మాకు విజయలక్ష్మి ఒక కవర్ మాత్రం ఓపెన్ చేసి ఒక డబ్బా పోసేట్టు పెట్టి ఒక పొంగల్ ఒకటి పిల్లలు తినడానికి బాక్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. వాళ్ళకి అందుబాటులోకి పెట్టు అందేటట్టు కింద వాళ్ళు తీసుకోవచ్చుగా తినొచ్చుగా అంటావు. వాళ్ళకి అందవు, వదిలేస్తారు. కయ్యి పాడైపోతూ ఉంటాయి. కష్టపడి వండినందుకు తినాలి కదా. చాలే
ముందు అట్లా కనిపించింది చాలా అంతా ఉన్నాయి కానీ ఈ స్టెప్పులు కొంచెం మంచి కొంచెం స్లోగా అయినా బాగానే ఉన్నాయి. ఏంది అనగనగా ఒక రాజు ఎవరి ఉంది సార్ అది? ఎవరు తీస్తారు నాకు తెలియదు కానీ మొన్న చూసాను ఫోన్లో. నవీన్ పోల్ శెట్టి అని హీరో. బాగుందంట అది కూడా. చాలా సినిమాలు వచ్చినాయి సంక్రాంతికి. అయితే అసలు ముసలోళ్ళు కూడా ఉండరు వాళ్ళు, పెద్దోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు కర్రపొడి వేసుకొని అమ్మ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. రసమకి వెళ్ళాలి నాకు ఒక రకంగా ఉంది, నాకన్నా వదిలి ఉన్నారు బాగా. ఈసారి నువ్వే కావాలి చాలా. ఏ నేను కాల్చును. ఏమో నేను కాల్చును. ఎందుకని? నేను కాల్చును. ఎందుకు? ఎందుకంటే అందుకే. అందుకే అంటే అందుకంటే ఎందుకు నేను కాల్చును. ఎందుకు కాల్చమంటున్నా? నేను వల్ల కాదు ఇంత స్టాండ్ పెద్దాలు అంత. నేను ఎట్లా చేసుకుంటున్నాను మీకు వండినప్పుడల్లా? అవును అవునంటే డబ్బాలో తీసి రావచ్చు కదా, మరి ప్యాకింగ్ చేసి రాకుండా. డబ్బా అటు ఇటు మొయ్యలేంలే. అందుకే కదా ప్యాకింగ్ చేసుకుంటున్నావు నువ్వు. ఇక ఇంకా 3 ఉన్నాయి, 3 ప్యాకెట్లు కాల్చేస్తే నీ వంతు. తర్వాత చూద్దాం. మధ్యలో ఒక పావుగంట రెస్ట్ తీసుకో. నేను అసలు తర్వాత చేయను. ఎందుకని? పోమా. నేనమ్మా పొయ్యేది అటుగా పట్టుకోను, చెయ్యను. చెయ్యవలే. చెయ్యను. ఎందుకు చెయ్యవు? కన్న తల్లి మాటంటే లెక్క లేకుండా పోయింది. ఎస్, కన్న బిడ్డల మాట కూడా వినాలి అప్పుడప్పుడు. వింటున్నాగా. ఎప్పుడు నీ మాట ఇక నేను. అబ్బా, నేను నీ మాట వింటా. నువ్వా? అవును, నువ్వే నా మాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నీ పర్మిషన్ కావాలి. నేను అడుగుతున్నాను కదండి, నేను అంతకుముందు అడగలేదు. అంతకుముందు అడిగితే అది పెళ్ళి కాకముందు. అవును. ఇప్పుడు చక్రీలు అడగాలి పర్మిషన్. నువ్వు నన్ను అడగాలి. ఎందుకని? అదంతా రూల్. అది రూలా? నాకు నువ్వా నేను అమ్మనే? ఎవరు మన ఇద్దరు అమ్మ ఎవరు? ఇప్పుడు నేనే. నువ్వే నాకు అమ్మవా? అవును. నాకు 2 ఏళ్ళు డబ్బులు కావాలి అమ్మ. ఇచ్చాగా మొన్న పండగ. మళ్ళీ ఊరికి వెళ్తున్నారు మా బ్యాచ్ వాళ్ళు, నేను కూడా వెళ్తాను. నా దగ్గరలే. అంతేలే అమ్మ అంటే మరి అన్నీ ఇచ్చింది కదా. అవును, ఇచ్చాను. ఇచ్చి నువ్వే జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకుంటే ఏం వాడుకుంటా? ఏం మా పిల్లలా మామయ్య అమ్మట వెళ్ళారా? ఇంటికి వెళ్ళారా? ఏంది? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా చార్జ్ చేయించేదాన్ని. చిన్నప్పుడు నాకు తెలియకపోతే చెప్పేదాన్ని కాదు, అది కూడా తెలియదా అని అనిసేదాన్ని. వాళ్ళు నువ్వు చెప్పి చేయించావా అంటే అట్లా ఉండదు. ఎవరు చెప్పి చేయించారు? చేయమనేదాన్ని డైరెక్ట్గా. లోపల అదంతా ఎత్తురాపో క్యాన్ ఎత్తురాపో, అంత బతికి ఎత్తురాపో. లడ్డూలు చుట్టిన పోయేది, ఎవరు తోడలేరు. మనిషి ఒక్కదాన్ని చేయాల్సి వచ్చింది. లడ్డులు చుట్టడానికి వచ్చేయి కమ్మగా. లడ్లు వేసుకుంటావా? ముందు మిఠా వేసుకుంటావా? మిఠా ఇవన్నీ లడ్లు పెట్టచ్చు. చుట్లు అయిపోయిందంట, చెక్కలు అయిపోయింది మిఠాయి కానీ ఇంతవాటి కాకపోయింది.
రెండు అవుద్ది. ఇది ఒకటే చాలు. ఇంకా మడత అయితే ఆడొస్తే చిన్ని కవరు అది తుంచు లేకపోతే అది తుంచు దానికి కనవట్లేదు మా అమ్మ ఏం ఎంత గట్టిగా ఉంది తుంచు గట్టిగా ఉంది బాగా. నేను ఉంచాలి. అది సరే మెత్తబడి కొంచెం మధ్యలో అవును మెత్తకుండా వేస్తాం. చెప్తే వేసి మధ్యలో బొక్క ఎందుకు వచ్చింది? వచ్చిందట గుడి దగ్గర పల్లకి సేవ దగ్గర పెట్టారు ఫ్రెండ్స్. బాగుంది, తింటుంటే బాగుంది. తింటుంటే బాగుంటుంది. మరి పక్కన వెళ్తుంది ఖాళీ ఉంది. ఇంట్లో అయితే వెళ్దామా కొంచెం ఖర్చులు ఒక్కదాన్ని చేయలేకపోయానుగా. కాసేపు సోబక్కాయ వచ్చింది, కాసేపు సొచ్చేటక్క వచ్చింది. చెక్కలకి అరుసులకి మనిషిని పెట్టుకున్నా. అలసలు చేయకపోతే ఉడకు లోపల మెత్తగా ఉంటాయి అంతే. ఆల్రెడీ పిండి వేడి బెల్లపాకం వేస్తారు కదా, బాగానే ఉంటుంది. నెయ్యి వేస్తారు. నెయ్యి వేయలేదమ్మా. నేను నెయ్యి తెస్తాను. డబ్బులే అండి. ఎవరు డబ్బులు ఇచ్చారమ్మా నాకు? నెయ్యి అయితానికి నెయ్యి అంటే నేను నూనె అట్లే వండానమ్మా. నెయ్యి తరచులు నాకు డబ్బులు లేవమ్మో. నెయ్యి తరచులు ఉంటాను పో. నాకు నెయ్యి తరచులే కావాలి. నాకు మీరు ముందే చెప్పాలి. మరి కూడా మీరు కూడా ముందే చెప్పాలి కదా. మీరు ఇంత బట్టి తింటే చాలు బాధ అన్నట్టే. చాలా అసలు మాకు ఎక్కువ సేల్ వాళ్ళే అందుట్లో మరి అసలు ఇవన్నీ నెయ్యి అసలు కూడా కాదంటారా కొంచెం. అవును, నా అసలు బాగున్నాయి అని చెప్పేసి నన్ను బాగున్నాయి అని చెప్పేసి కూడా చెప్పారు తెలుసా నాకు. ఎవరమ్మా? ఎవరమ్మా? మళ్ళా అమ్మళ్ళు కాదు, ఎక్కడ చెప్పారులే మా ఫ్రెండ్స్. చూసారు కదా, తిని చూసి చెప్పారు తెలుసా, బాగున్నాయి అన్నారు. వాళ్ళు వేడి వేడి తిని ఉంటారంటే చెప్పుకుంటా. వేడి వేడి కాదు, ఇచ్చిన 2వ రోజు 3వ రోజు వండిన 2వ రోజు 3వ రోజు నేను వచ్చింది. నువ్వు ఫీల్ అవుతావని అలా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్ ఫీల్ అవుతారని ఒక రకంగా, ఫీల్ అవ్వరని ఒక రకంగా చెప్పరు. ఉన్నది ఉన్నట్టే చెప్తారు ఫ్రెండ్స్. బాగున్నాయి అనే చెప్పారు. నువ్వులు అవి బాగా వేస్తావు, బాగున్నాయిలే మీ అసలు అని చెప్తారు. పాప మిఠాయి బాగుంది. మిఠాయి చెక్కలు కూడా బాగున్నాయి. చెక్కలు చక్రాలు మిఠాయి బాగున్నాయి. అరిసెలు కూడా బాగున్నాయి. బట్ నాకు నచ్చలా. ఎందుకు నచ్చలా? నాకెందుకు అవి కాదు కొంచెం గట్టిగా ఉన్నాయి. నెయ్యి వేయలేదు. తిన్నారుగా, కొంచెం గట్టిగా ఉన్నాయి. నెయ్యి వేయలేదు. నెయ్యి అంటే ఇంకా బూందీ. నేతర్స్లో వండుకోవాలంటే ఉన్న వాళ్ళు వండుకోవాలి, మనం కాదు.
నేను తరచులు మనం వచ్చిన వాళ్ళు వండుకోదాం, ఉన్న వాళ్ళు వండాలి, డబ్బు ఉన్న వాళ్ళు. అందుకే ఎవరింట్లో నెయ్యి ఉంటే వండుకోవచ్చు. నెయ్యి ఉంటే ఎందుకు వండుకోకూడదు? డబ్బున్న వాళ్ళు ఒక రకం వంట, డబ్బు లేని వాళ్ళు ఒక రకం వంట ఉండదు. డబ్బున్న వాళ్ళు దాని అవైలబిలిటీని బట్టి కదా. డబ్బున్న వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి తెచ్చుకుంటారు, లేదనుకోకుండా. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో ఇది తెచ్చుకున్నాను డబ్బులు లేవే అనుకుంటారు. అది మాకు నెయ్యి లేదనే కనపడి నెయ్యి లేదనే కనపడింది. మరి మనకు జరిగింది అదే కదా. ఇంకోటి కాల్ చేసి ప్యాకింగ్ చేసి. నేను చెయ్యనమ్మా. చెయ్యమ్మా 2 చేసేకి అయిపోతుంది. ఇంకా 4 ఉన్నాయి. ఏం పర్లేదు, చేసేసి సర్దేద్దాం, ఇక అయిపోద్ది, పని అయిపోయింది. గుడికాడికి వెళ్ళా ఈరోజు.